మంచులో ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఊహించని నరకం కనిపించింది. ఏకధాటిగా కురుస్తున్న మంచుకి మనాలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మనాలిలో 15 కిలోమీటర్ల దూరానికి 10 గంటల సమయం పడుతోంది. సిమ్లాలోనూ 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -డిగ్రీల చలిలో నడి రోడ్డుపై చిక్కుకొని టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. ఆహారం, మంచినీళ్లు కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లకు వాహనాలు వదిలేసి కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ రూమ్లకు చేరుకుంటున్నారు. ఇవాళ రేపు కూడా హిమాచల్ ప్రదేశ్ లో ఇలాంటి వాతావరణమే ఉంటుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఈ మంచు ప్రభావంతో కొండ ప్రాంతాల్లో దాదాపు 700 రహదారులు క్లోజ్ అయిపోయాయి. మనాలిలో -2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మంచు కురుస్తోంది కదా, ఎంజాయ్ చేద్దామని వెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నరకం కనిపించింది. ఏకధాటిగా మంచు కురుస్తూనే ఉంది మనాలిలో. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మనాలిలో 15 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే 10 గంటల సమయం పడుతోంది. ఇటు షిమ్లాలో కూడా అంతే, 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. మనాలి ఫుల్ అయిపోయింది కదా అని షిమ్లాకి చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చిన టూరిస్టులంతా షిమ్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -డిగ్రీల చలిలో నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు టూరిస్టులు. ఆహారం కానీ మంచినీళ్లు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.